నేడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు జస్టిస్ పినాకిని చంద్రఘోష్. వాటి నుంచి 10 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ విచారణ కమిటీని నియమించింది. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ స్థాయి అధికారులను విచారించింది కమిషన్. అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఎవరెవరికి నోటీసులు పంపించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది కమిషన్. ఇక ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ల పూర్తి నివేదిక కూడా కమిషన్కు అందనుంది. నేడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు జస్టిస్ పినాకిని చంద్రఘోష్. ఇక ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ విచారణ కమిటీని నియమించింది. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ స్థాయి అధికారులను విచారించింది కమిషన్. ఇక అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఎవరెవరికి నోటీసులు పంపించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది ఈ కమిషన్. ఇక ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ల పూర్తి నివేదిక కూడా కమిషన్కు అందనుంది. తన ఓటమి వల్ల దేశ రైతాంగం